అండ్ ఇంకొకటి క్వశ్చన్ అడిగింది యాంకరు, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసావా, సూసైడ్ వెళ్ళావా అని గుచ్చి అడిగింది అని. అమ్మాయి చెప్పింది, ఓపెన్గా చెప్పింది నేను ఇలా కూడా చేశానని. కానీ ఇంటర్వ్యూలో కొన్ని థింగ్స్ చెప్పడానికి భయపడిపోతుంది అమ్మాయి. సో నేను ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఏది చేయలేదు. ఇవన్నీ చెప్పడం కన్నా మీ కామెంట్స్లో మీకే అర్థమైపోతుంది కదా ఎవరు ఏం చేశారు అనేది. సో ఇప్పటికీ నన్ను లవ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, ఒక ఆడపిల్లగా నేనేం చెప్తా అంటే, అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. అమ్మాయి తెలుసా తెలియక ఒక తప్పు చేసింది, ఇంకా తప్పుగానే మనం తీసుకోవాలి. సో అలా అయిపోయింది కదా అని ఇంకా అమ్మాయిని ఇంకా ఎక్కడ రానియకుండా ఎక్కడ ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. తన లైఫ్ తన ఇష్టం కదా. ఇంకా తనకు చెప్పేటోళ్ళు లేరేమో, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేటోళ్ళు లేరేమో. ఇప్పుడు ఫ్యామిలీ అన్ఎడ్యుకేటెడే కదా. అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది కదా. ఇక్కడ ఉన్న సొసైటీని చూసి ఏదో చేద్దామని వచ్చిందేమో, తెలియదు కదా మనకి. సరే అయిపోయింది. తను బాధపడుతుంది, తన బాధను తెలియజేయడానికి ఇంటర్వ్యూ చేస్తే కూడా ఇంటర్వ్యూలో కూడా ఇంకా నెగిటివ్ చేయడము. కానీ నేను చాలా థ్యాంక్ యూ చెప్తా ఫాలోవర్స్కి కానీ కామెంట్స్ చేసే వాళ్ళకి కానీ. ఎందుకంటే చాలా పాజిటివ్గా చేస్తున్నారు. ఎవరి వల్ల కారణం అమ్మాయి అలా వెళ్ళిపోయింది అయిపోయింది అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ నేను డిసైడ్ చేయట్లే, కూర్చున్న ఇంటర్వ్యూ ఇచ్చే సౌందర్య కూడా డిసైడ్ చేయట్లేదు. సో మీ అందరికి అర్థమైపోతుంది. కానీ వాళ్ళని నేనేం జడ్జ్ చేయట్లేదు కదా. సో కానీ నేనేం చేయకపోయినా కూడా నా మీద వీడియో చేశారు, వీడియో చేసి ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఆ వీడియోని చాలామంది నాకు షేర్ చేశారు. కింద కామెంట్స్లలో కూడా యాంకర్ కీర్తి యొక్క వార్నింగ్ అని ఇలా కామెంట్స్ రిప్లై వెయిటింగ్ అని ఇలా పెడుతున్నారు. సో మీ అందరి కోసం నేను వీడియో చేస్తున్నాను. నాకు బేసిక్గా ఇలాంటి వీడియోస్ ఇవన్నీ చేయడం నాకు నచ్చదండి. కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది మనకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ కామెంట్ చేసేవాళ్ళు కానీ, అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా మన టైం కేటాయించి వాళ్ళ కోసమైనా మనం వీడియో చేయాలా, అలాంటి రెస్పెక్ట్ చేసే పీపుల్ కోసమైనా మనం ముందుండాలని ఈ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను. కానీ బేసిక్గా మీరు చెప్పండి, ఒక ఆడపిల్లగా తను తప్పు చేసింది అయిపోయింది, తర్వాత ఇంకా అమ్మాయిని బతకనియొద్దా, ఇంకా వేరే జోన్ వెళ్ళొద్దా ఆమె, ఇంకా అమ్మాయిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో అందుకోసమే అండి వీడియో చేసేది. అండ్ ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల ఉంటుంది. ప్రతి ఆడపిల్లనే కాదు, ఎంతోమంది ఉంటారు, ఎవరెవరో జీవితంలో తప్పులు చేస్తూ ఉంటారు. కానీ అదే ఉద్దేశంతో చూడడము, అలానే ట్రీట్ చేయడము, అలానే కామెంట్స్ చేయడం అయితే చాలా తప్పు. మీరెవరు కామెంట్స్ చేయట్లేరు, కానీ వేరే విధంగా వీడియోలు వెళ్తున్నందుకు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.